ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును కవిత ఆశ్రయించారు. ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. ఈ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును ఈరోజు కోర్టు వెల్లడించబోతోంది. ఆ పిటిషన్ల వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజుకు తీర్పును వాయిదా వేసింది. మరికొద్ది సేపట్లో కోర్టు ఈ బెయిల్ పిటిషన్పై ఆర్డర్స్ను వెల్లడించబోతోంది. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదు అని, కాబట్టి కవిత బెయిల్కు అర్హురాలు అని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. కోర్టు ముందు ఆర్గ్యూ చేశారు. కవిత మహిళ కాబట్టి పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలు అని ఆమె తరపు న్యాయవాదుల వాదనలు వినిపించారు. సరైన ఆధారాలు లేని కేసులో బెయిల్ మంజూరు చేయాలి అని విక్రమ్ చౌదరి కోర్టును కోరారు. అయితే మద్యం కుంభకోణం కేసులో కవితదే కీలక పాత్ర అని సిబిఐ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఆమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని సిబిఐ వాదనలు వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్పై తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందా రాదా అని బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ కనిపిస్తోంది. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కవిత. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందో అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. లిక్కర్ స్కామ్ లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇది కవితకి ఈ రోజు చాలా బిగ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో, అలాగే సిబిఐ అరెస్ట్ చేసిన కేసులో, రెండు కేసుల్లో కూడా ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ రాబోతుంది. ఇక బెయిల్ పిటిషన్కి సంబంధించి రోజ్ అవెన్యూ ప్రత్యేక సిబిఐ న్యాయస్థానం కోర్టు జడ్జి కావేరి బవేజా ఈరోజు సంచలనాత్మకమైన తీర్పుని ఇవ్వబోతున్నారు. రెండు కేసులకు సంబంధించి కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు, అలాగే సిబిఐ అరెస్టు, ఈ రెండు అరెస్టులకు సంబంధించి కూడా కావేరి బవేజా ఈరోజు తీర్పు ఇవ్వబోతున్నారు. మరి కవితకు రిలీఫ్ దొరుకుతుందా, దొరకదా? దొరికితే పరిస్థితి ఏంటి, దొరకపోతే పరిస్థితి ఏంటి? ఒకసారిగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 15న కవితను లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఆమెను ఢిల్లీకి తరలించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో కవితను తీహార్ జైలుకి పంపించడం జరిగింది. అనేక మార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా కవితకు బెయిల్ దొరకలేదు. ఇక ఫైనల్గా కవిత అనేక కారణాలు, రీజన్స్ చూపిస్తూ కూడా బెయిల్ పిటిషన్కి దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ మీద ఇరువైపుల న్యాయవాదులు కూడా వాదనలు విన్నారు జడ్జి. అయితే ఇటు కవిత తరఫున విక్రమ్ చౌదరి, అభిషేక్ మను సింఘ్వి, మోహిత్ రావులు తమ వాదనలు వినిపించారు. ఇక సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున కూడా ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. సొలిసిటర్ జనరల్, ఆయన అదనపు సొలిసిటర్ జనరల్, ఆయన తన వాదనలు వినిపించారు. అయితే ఇక ఈ కేసులో మాత్రం ఒక కీలకమైన పరిణామం ఏంటంటే, సిబిఐ కేసు కూడా ఈరోజు జడ్జిమెంట్ రిజర్వ్ పడింది. మరి సిబిఐ కూడా 13 పేజీల రిపోర్ట్ని న్యాయస్థానానికి అందించింది. కవిత కింగ్ పిన్, ఇందులో కవిత నిందితురాలు, కీలకమైన నిందితురాలు. కవిత లిక్కర్ స్కామ్లో నిందితురాలు అంటానికి తమ వద్ద పక్క ఆధారాలు ఉన్నాయంటూ వీడియోలను కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది సిబిఐ. మరి సిబిఐ వాదనలు కానీ, ఈడీ వాదనలు కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందా రాదా? మరి బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె రెండు రీజన్స్ పెట్టారు. ఒకటి తన ఆరోగ్య సమస్యను కారణంగా చూపించారు. మరొకటి తను స్టార్ క్యాంపెయినర్గా పార్టీ నియమించిన నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో తను క్యాంపెయినింగ్ చేయాలి అని చెప్పేసి ఒక రీజన్ చూపించారు. మరి ఈ రెండు రీజన్ల నేపథ్యంలో కవిత పెట్టిన రీజన్లపై న్యాయస్థానం కన్విన్స్ అవుతుందా అంటే డౌట్గానే ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఆమె దాదాపుగా 100 కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి అందించినట్టు దినేష్ అరోరా తన స్టేట్మెంట్లో సిబిఐ ముందు కక్కేశారు. ఈ నేపథ్యంలో దాన్ని సిబిఐ స్ట్రాంగ్గా పట్టుకుంది. 13 పేజీల రిపోర్ట్లో క్లియర్గా సిబిఐ పేర్కొంది. దాంతోపాటు ఇక ఇండోస్పిరిట్లో 35%, దాదాపుగా 33.2% వాటా కవితకు ఉంది. మరి దాంతోపాటు ఆమె పలు లిక్కర్ మీటింగ్స్లో కూడా ఆమె హాజరైనట్లు సీసీటీవీ ఫుటేజ్ సిబిఐ దగ్గర ఉంది. దాంతోపాటు మద్యం వ్యాపారులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పరిచయం చేసింది కూడా కవిత అంటానికి కొన్ని ఆధారాలు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందు పెట్టింది. వీటన్నిటిగా చూసుకున్నట్టుగైతే మాత్రం స్ట్రాంగ్గా, అంటే కవిత ఒక వాదన చెప్తున్నారు, తనకి ఏ పాపమో తెలియదు, తన రాజకీయపరమైన కుట్ర, బీజేపీ కావాలని ఇందులో తను ఇరికించిందని చెప్పేసి కవిత చెప్తున్నారు. మరి కవిత వాదనలకి ఎంతవరకు న్యాయబద్ధత ఉంది అనేది న్యాయస్థానం కూడా పరిశీలిస్తుంది. ఆమె అడగటంలో, అంటే
ఆమె 2 రీజన్స్తో అడిగారు. ఆ 2 రీజన్స్ సరైనవా కావా అనేది కూడా న్యాయస్థానం పరిశీలిస్తుంది. గతంలో చూసుకున్నట్టుగైతే తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోరారు. ఆ నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు ఇలాంటి రీజన్స్తో అని చెప్పి కోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. మరి ఇప్పుడున్న రీజన్స్ అయితే చూసుకున్నట్టుగైతే ఈ రీజన్స్ ప్రకారం అయితే కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ 2 రీజన్స్ కూడా హెల్త్ పరంగా చూసుకున్నట్టుగైతే కొంత ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఆమె హెల్త్ బాగుంది, కండిషన్ కూడా చాలా బాగుందని జైలు అధికారులు చెప్తున్నారు. జైల్లోని డాక్టర్స్ ప్రతిరోజు కూడా కవితకు బీపీ, షుగర్ ఇంకా అన్ని టెస్టులు చేస్తున్నారు. ఆమె ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ప్రోటోకాల్ని పాటిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రత్యేక వైద్య సదుపాయాలు అడిగినప్పటికీ కూడా కోర్టు నిరాకరించింది. జైలు అధికారులు కూడా నిరాకరించారు. కోర్టు కూడా చెప్పింది ఏంటంటే జైల్లో ఉన్న డాక్టర్ల బృందమే పర్యవేక్షిస్తుంది హెల్త్కి సంబంధించి, అంతే తప్ప ప్రత్యేకంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళటం సాధ్యం కాదు అని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి విషయంలో కోర్టు చెప్పడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రి విషయంలోనే ఇంత కఠినంగా ఉన్న కోర్టు సామాన్యమైన ఎమ్మెల్సీ విషయంలో ఇక ఎలాంటి రిలీఫ్ ఇవ్వదనే తెలుస్తుంది. ఆరోగ్య కారణాలు ఏమైనా ఉన్నట్టుగైతే వాటికి సంబంధించి మెడికల్ రిపోర్ట్ వస్తే ఆ మెడికల్ రిపోర్ట్ బేస్ చేసుకొని న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసే అవకాశం అయితే ఉంది. మరైతే కవిత ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్న నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కడ కనిపించడం లేదు. న్యాయవాదులు అయితే తమ పాత్రను పోషించారు. అలాగే 4 న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, మోహిత్ రావు, రితీష్ రాణా, విక్రమ్ చౌదరి 4 కూడా కవిత తరపున స్ట్రాంగ్గా వాదనలు వినిపించినప్పటికీ కూడా న్యాయస్థానం ఎంతవరకు కన్విన్స్ అవుతుందని చూడాలి. ఇటు సిబిఐ కేసులో కానీ ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో కానీ 2 కేసుల్లో కూడా న్యాయస్థానం ఇరువైపుల వాదనలు వింది. జడ్జిమెంట్ని రిజర్వ్ చేసింది. ఈ రోజే జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. ఈరోజు ఏ టైంలోనైనా సరే ఎనీ టైం కవితకి సంబంధించిన జడ్జిమెంట్, బెయిల్ పిటిషన్లపై జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు కవిత రిమాండ్ రేపటితో ముగియనుంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కానీ బెయిల్ మీద బయటకు వస్తే మాత్రం కవిత నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్తారు. ఒకవేళ కానీ బెయిల్ రాకపోతే మాత్రం ఆమె తిహార్ జైల్లోనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరి ఆమె రిమాండ్ను కూడా మరో 14 రోజుల పాటు పొడిగించే అవకాశం ఉంది. మరి తర్వాత కవిత లాయర్లు ఆమెకు సంబంధించిన పిటిషన్స్పై, ఆమెకు సంబంధించిన బెయిల్ అంశాలపై మాత్రం హైకోర్టుని అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి మనం కానీ ఒక్కసారి కానీ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి వెనక్కి వెళ్ళినట్టుగైతే మాత్రం ఇటు అభిషేక్ బోయినపల్లి విషయంలో కానీ ఇక మిగతా నిందితులు ఎవరు ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా ఎక్కడ కూడా ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వలేదు. అలాగే హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కవిత విషయంలో కూడా అదే జరుగుతుంది. సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సింది తప్ప ట్రయల్ కోర్టులో బెయిల్ దక్కే అవకాశం లేదు. అలాగే హైకోర్టులో కూడా బెయిల్ దక్కే అవకాశం లేదు. సుప్రీంకోర్టులోనే ఎలా అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కి బెయిల్ ఇచ్చారో అదే రకంగా ఇక కవితకు సుప్రీంకోర్టులోనే బెయిల్ వస్తుందని చెప్పి సమాచారం అందుతోంది. ఇది న్యాయ నిపుణులు చెప్తున్న అంశం. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ కవితకు బిగ్ డేగా చెప్పుకోవాలి. కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ కీలక తీర్పు రాబోతోంది. రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును వెల్లడించబోతోంది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును కవిత ఆశ్రయించారు. ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. ఈ 2 కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును ఈరోజు కోర్టు వెల్లడించబోతోంది. ఆ పిటిషన్ల వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజుకు తీర్పును వాయిదా వేసింది. మరికొద్ది సేపట్లో కోర్టు ఈ బెయిల్ పిటిషన్పై ఆర్డర్స్ను వెల్లడించబోతోంది. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదు అని, కాబట్టి కవిత బెయిల్కు అర్హురాలు అని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. కోర్టు ముందు ఆర్గ్యూ చేశారు. కవిత మహిళ కాబట్టి PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలు అని ఆమె తరపు న్యాయవాదుల వాదనలు వినిపించారు. సరైన ఆధారాలు లేని కేసులో బెయిల్ మంజూరు చేయాలి అని విక్రమ్ చౌదరి కోర్టును కోరారు. అయితే మద్యం కుంభకోణం కేసులో కవితదే కీలక పాత్ర అని సిబిఐ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఆమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని సిబిఐ వాదనలు వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్పై తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందా రాదా అని బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ కనిపిస్తోంది. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను
ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కవిత. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందో అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. లిక్కర్ స్కామ్ లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇది కవితకి ఈ రోజు చాలా బిగ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో, అలాగే సిబిఐ అరెస్ట్ చేసిన కేసులో, 2 కేసుల్లో కూడా ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ రాబోతుంది. ఇక బెయిల్ పిటిషన్ కి సంబంధించి రోజ్ అవెన్యూ ప్రత్యేక సిబిఐ న్యాయస్థానం కోర్టు జడ్జి కావేరి బవేజా ఈ రోజు సంచలనాత్మకమైన తీర్పుని ఇవ్వబోతున్నారు. 2 కేసులకు సంబంధించి కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు, అలాగే సిబిఐ అరెస్టు, ఈ 2 అరెస్టులకు సంబంధించి కూడా కావేరి బవేజా ఈ రోజు తీర్పు ఇవ్వబోతున్నారు. మరి కవితకు రిలీఫ్ దొరుకుతుందా, దొరకదా? దొరికితే పరిస్థితి ఏంటి, దొరకపోతే పరిస్థితి ఏంటి? ఒకసారిగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 15న కవితను లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఆమెను ఢిల్లీకి తరలించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో కవితను తీహార్ జైలుకి పంపించడం జరిగింది. అనేక మార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా కవితకు బెయిల్ దొరకలేదు. ఇక ఫైనల్గా కవిత అనేక కారణాలు, రీజన్స్ చూపిస్తూ కూడా బెయిల్ పిటిషన్కి దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ మీద ఇరువైపుల న్యాయవాదులు కూడా వాదనలు విన్నారు జడ్జి. అయితే ఇటు కవిత తరఫున విక్రమ్ చౌదరి, అభిషేక్ మను సింఘ్వి, మోహిత్ రావులు తమ వాదనలు వినిపించారు. ఇక సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున కూడా ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. సొలిసిటర్ జనరల్ ఆయన, అదనపు సొలిసిటర్ జనరల్ ఆయన తన వాదనలు వినిపించారు. అయితే ఇక ఈ కేసులో మాత్రం ఒక కీలకమైన పరిణామం ఏంటంటే సిబిఐ కేసు కూడా ఈ రోజు జడ్జిమెంట్ రిజర్వ్ పడింది. మరి సిబిఐ కూడా 13 పేజీల రిపోర్ట్ని న్యాయస్థానానికి అందించింది. కవిత కింగ్ పిన్, ఇందులో కవిత నిందితురాలు, కీలకమైన నిందితురాలు. కవిత లిక్కర్ స్కామ్లో నిందితురాలు అంటానికి తమ వద్ద పక్క ఆధారాలు ఉన్నాయంటూ వీడియోలను కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది సిబిఐ. మరి సిబిఐ వాదనలు కానీ, ఈడీ వాదనలు కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందా, రాదా? మరి బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె 2 రీజన్స్ పెట్టారు. ఒకటి తన ఆరోగ్య సమస్యను కారణంగా చూపించారు. మరొకటి తను స్టార్ క్యాంపెయినర్గా పార్టీ నియమించిన నేపథ్యంలో ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో తను క్యాంపెయినింగ్ చేయాలి అని చెప్పేసి ఒక రీజన్ చూపించారు. మరి ఈ 2 రీజన్ల నేపథ్యంలో కవిత పెట్టిన రీజన్లపై న్యాయస్థానం కన్విన్స్ అవుతుందా అంటే డౌట్గానే ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఆమె దాదాపుగా 100 కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి అందించినట్టు దినేష్ అరోరా తన స్టేట్మెంట్లో సిబిఐ ముందు కక్కేశారు. ఈ నేపథ్యంలో దాన్ని సిబిఐ స్ట్రాంగ్గా పట్టుకుంది. 13 పేజీల రిపోర్ట్లో క్లియర్గా సిబిఐ పేర్కొంది. దాంతోపాటు ఇక ఇండోస్పిరిట్లో 35%, దాదాపుగా 33.2% వాటా కవితకు ఉంది. మరి దాంతోపాటు ఆమె పలు లిక్కర్ మీటింగ్స్లో కూడా ఆమె హాజరైనట్లు సీసీటీవీ ఫుటేజ్ సిబిఐ దగ్గర ఉంది. దాంతోపాటు మద్యం వ్యాపారులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పరిచయం చేసింది కూడా కవితే అనడానికి కొన్ని ఆధారాలు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందు పెట్టింది. వీటన్నిటిగా చూస్తున్నట్టుగైతే మాత్రం స్ట్రాంగ్గా, అంటే కవిత ఒక వాదన చెప్తున్నారు, తనకి ఏ పాపమో తెలియదు, తన రాజకీయపరమైన కుట్ర, బీజేపీ కావాలని ఇందులో తను ఇరికించిందని చెప్పేసి కవిత చెప్తున్నారు. మరి కవిత వాదనలకి ఎంతవరకు న్యాయబద్ధత ఉంది అనేది న్యాయస్థానం కూడా పరిశీలిస్తుంది. ఆమె అడగటంలో, అంటే ఆమె 2 రీజన్స్తో అడిగారు, ఆ 2 రీజన్స్ సరైనవా కావా అనేది కూడా న్యాయస్థానం పరిశీలిస్తుంది. గతంలో చూసుకున్నట్టుగైతే తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోరారు. ఆ నేపథ్యంలో బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు ఇలాంటి రీజన్స్తో చెప్పి కోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. మరి ఇప్పుడున్న రీజన్స్ అయితే చూసుకున్నట్టుకైతే ఈ రీజన్స్ ప్రకారం అయితే కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ 2 రీజన్స్ కూడా హెల్త్ పరంగా చూసుకున్నట్టుకైతే కొంత ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఆమె హెల్త్ బాగుంది, కండిషన్ కూడా చాలా బాగుందని జైలు అధికారులు చెప్తున్నారు. జైల్లోని డాక్టర్స్ ప్రతిరోజు